హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మీకు పెన్నా నది చూపించబోతున్నాను. మరి నేనైతే బస్సు ఎక్కాను. బస్సులో వెళ్తూ వీడియో తీస్తూ ఇదిగోండి పెన్నా బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. మరి మీరు చూస్తూ ఉండండి. మరి పెన్నా నది వస్తుంది, పెన్నా బ్రిడ్జి, మరి ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ కానీ అంతా చక్కగా మరి కనిపిస్తుంది. ఈ పెన్నా నది మీరు చూస్తూ ఉండగా మరి నా చిన్ననాటి కొంచెం స్టోరీని మీతో పంచుకుంటాను. మరి నా చిన్నప్పుడు నేను పుట్టి పెరుగుతున్న నా తెలిసిన వయసులో మేము చాలా చిన్న పూరిపాకులో ఉండేవాళ్ళం. చుట్టూ తాటాకు మట్టలతో కప్పి ఉండే ఆ పూరి గుడిసెలో ఉండేవాళ్ళము. సో మాకు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది అందులో ఉన్నప్పుడు. మరి కొద్ది రోజుల తర్వాత గవర్నమెంట్ మాకు గృహం లేదని చూసి మాకైతే గృహాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఆ గృహాన్ని మా నాన్న కాస్త అమౌంట్ అప్పు చేసి వేసుకొని కొంచెం డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ అప్పును తీర్చడానికి మా నాన్న రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉండేవాడు. రాత్రిపూట పొలంలో చేసేవాడు, మరి ఉదయం పూట బర్రెలు కాస్తూ ఉండేవాడు. ఎందుకంటే మేము చిన్నపిల్లలం కనుక మా నాన్నకి కొడుకులు ఎవరు లేకపోవడంతో మా నాన్న ఒక్కడే కష్టపడుతూ ఉండేవారు. సో ముగ్గురు ఆడపిల్లలే, మరి నేను పెద్దమ్మాయిని, మరి నాకు ఇద్దరు చెల్లెళ్ళు. మరి ఇట్లా మా నాన్న అక్కడే కష్టపడుతూ వస్తూ ఉండేవాడు. సహజంగా కొడుకులు ఉంటే వాళ్ళు వివాహం అయ్యే వరకైనా తల్లిదండ్రులకు కొంత ఇంటిలోనూ సపోర్ట్గా ఉంటారు, బయట సపోర్ట్గా ఉంటారు, ఆర్థికంగా అన్ని పనులు చూసుకునేవాళ్ళు వారికి వివాహం అయ్యే వరకు. కానీ మేము ముగ్గురు ఆడపిల్లలు అవ్వడంతో అన్ని పనులు మేము చేయలేకపోవడంతో మా నాన్నే చూసుకుంటూ ఎంతో కష్టపడుతూ ఇంటి కోసం చేసిన అప్పును తీర్చుకుంటూ వచ్చేవాడు. మరి నాకైతే బాగా చదువుకోవాలి, నేను డాక్టర్ చదువుకోవాలనే ఆశ ఉండేది. కానీ మా ఆర్థిక స్తోమతను బట్టి నేను చదువుకోలేక ఏదో డిగ్రీ నా కళ నేను నెరవేర్చుకోలేక ఏదో డిగ్రీ వరకు చదువుకుంటూ వచ్చాను. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో నేను మా అమ్మకి హెల్త్ బాగలేక ఉండడం జరిగింది. డాక్టర్ గారు మరి చూసి అన్ని టెస్టులు చేసి ఆమెకి టీవీ అని మరి కొద్ది రోజులలో చనిపోతుంది అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. మరి ఇంటికి పెద్దమ్మాయిని, ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు, ఒక అమ్మాయి 10th క్లాసు, ఒక అమ్మాయి మరి 6th క్లాసు. మరి ఇద్దరు చెల్లెల్ని ఎలా చేయాలి, ఎలా చూసుకోవాలి, మా అమ్మకి ఏమన్నా అయితేను అనని నేను చాలా బాధపడుతూ వేదన పడుతూ ఉన్న